కరీంనగర్ జిల్లాలో లోన్ బెట్టింగ్ యాప్స్ కు మరో యువకుడు బలయ్యాడు. బీటెక్ లో ఫెయిల్ అయి ఇంటి దగ్గరే ఉంటూ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు బెట్టింగ్ యాప్సే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈరోజు పొద్దున ఉరి వేసుకొని అనుకోవడం జరిగింది. ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్, ట్రేడింగ్ యాప్స్ ఇవి తీసుకొని ఆన్లైన్ మేబీ లోన్ యాప్స్ కూడా ఉన్నట్టున్నాయి. సో రీజన్ ఏంటి ఇంట్లో చెప్పకుండా అవి మేబీ వాటి తరపున ఒత్తిడి ఏమైనా జరిగి ఇంట్లో చెప్పలేక చనిపోయి ఉరి వేసుకొని చనిపోయాను. మంచిగా ఉండేవాడు. ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ ట్రైన్కి హైదరాబాద్ వస్తానని చెప్పి కూడా ఇంట్లో చెప్పి మార్నింగ్ లేవడం జరిగింది. బాగానే ఉంటాడు. ఇంటి దగ్గర గత 2.5 నెలల నుంచి ఇంటి దగ్గరే ఉన్నాడు. అంతకుముందు హైదరాబాద్లో ఉన్నాడు. వాడు 2.5 నెలల నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఏం చెప్పలేదు. ఎలాంటి అంటే బిహేవియర్ చేంజెస్ కూడా ఏం లేవు. ఇప్పుడు జాబ్ లేదు. సో దానికోసం ట్రై చేస్తున్నాడు. సో అందుకని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఇంటి దగ్గర ఉందామని చెప్పేసి ఇంటి దగ్గర ఉంటారు. ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా హెల్ప్ అవుతాయి అని చెప్పేసి ఇంటి దగ్గర ఉంటారు. నేను వాళ్ళను చదువుకుంటావా వాడికి ఇంత పని చేస్తాడా?